रूपकदामलकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम हरे हरे। हरे कृष्णा माता जी। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో నిన్న మనము 4th చాప్టర్ 13 శ్లోకాల్లో సగం వరకు డిస్కస్ చేశాము. ఏమిటది శ్లోకం అంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను, కానీ ఆ సృష్టి ఆ చేసినటువంటి కర్మకి నేను బాధ్యుడను కాదు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అలాగే మనము ఎవరెవరికి ఏ ఏ గుణాలు ఉన్నాయి అంటే మనిషిలో వాళ్ళ గుణాలని కర్మలని అనుసరించి వాళ్ళని ఈ 4 కేటగిరీస్లో మనము డివైడ్ చేస్తున్నాము అని చెప్తున్నాం. అంతేకాని పుట్టుకతో ఏ మనిషి కూడా బ్రాహ్మణుడు కానీ వైశ్యుడు క్షత్రియుడు క్షుద్రుడు కానీ కాలేడు. పుట్టుక అనేటువంటిది కేవలము తన పూర్వజన్మ కర్మల అనుసరించి ఆ దేహం అతనికి లభిస్తుంది. కాబట్టి తమ కర్మలు తమ గుణాలు, కర్మలు ఏమిటి, ఏ కర్మ చేసుకున్నాడో ఆ కర్మకి అనుసారంగా ఏ కర్మ చేస్తున్నాడో తర్వాత ఏ గుణం ఉన్నది సత్వగుణము రజోగుణము తమో గుణము. సో మనం అనుకున్నాము ఏ మనిషిలో అయితే సత్వగుణం ఎక్కువ ఉంటుందో అతడు బ్రాహ్మణ కేటగిరీలోకి వస్తాడు. ఎవరిలో రజోగుణం ఎక్కువ ఉంటుందో కొద్దిగా సత్వగుణం ఉంటుందో అతడు క్షత్రియుడిలో వస్తాడు. ఎవరిలో అయితే రజోగుణము కొద్దిగా తక్కువ ఉంటుంది, తమో గుణం కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వైశ్య జాతిలో వైశ్య కేటగిరీలో వస్తారు. తర్వాత ఎవరిలో మొత్తం అంతా కూడా తమో గుణమే ఉంటుందో వాళ్ళు ఈ శూద్ర జాతిలో వస్తారనేటువంటిది మనము నిన్న చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ త్రిగుణాలను అనుసరించి కలిగే జీవిత లక్షణములు భగవద్గీతలోని 18వ అధ్యాయంలో కూడా చెప్పారు. భగవంతుడు చెప్పాడనమాట, చాలా డీటెయిల్గా ఇచ్చాడు. ఎందుకంటే అర్జునుడు అంటాడు, మనం చూసి ఎవరిని అంటే అంత టైం ఉండదు కదా మనం అబ్జర్వ్ చేయడానికి, వాళ్ళని కనుక్కోవడానికి. ఎలా కనుక్కోవడం అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి కొన్నాళ్లలో మనం తెలుసుకోవచ్చు ఎవరు ఈ శుద్ధ సత్వగుణం ఉన్నవాళ్ళు, ఎవరు తమో గుణము రజోగుణం ఉన్నవాళ్ళు, వాళ్ళని ఏ విధంగా మనము డివైడ్ చేయొచ్చు అనేటువంటిది భగవద్గీత 18వ చాప్టర్లో భగవంతుడు చెప్తాడనమాట. సో ఏది ఏమైనాను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటేను మహోన్నతుడు. అంటే ఇక్కడ చూడండి, సత్వగుణము ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీ, అదే రజోగుణము కొద్దిగా తక్కువ, దానికంటే తక్కువ అనేటువంటిది తమో గుణము. అంటే భగవద్గీతలో భగవంతుడు అంటున్నాడు, ఊర్ధ్వం గచ్చంతి సత్వాహ. సత్వగుణం ఎవరికైతే ఉందో వాళ్ళు పైలోకాలకి వెళతారు. కానీ అన్ని లోకాల కంటే ఎక్కువ లోకం, పైలో ఉన్నటువంటి లోకం ఏమిటి, గోలోకధామం. ఆ గోలోకధామంకి వెళ్ళాలి అంటే భగవంతునిలా ఉన్నటువంటి క్వాలిటీస్ వీ షుడ్ డెవలప్. అంటే అది సత్వగుణం కంటే మించినది శుద్ధ సత్వగుణము. శుద్ధ సత్వగుణం అంటే ఏమిటి, భగవంతునిలో ఎలాగైతే క్షమాగుణం ఎక్కువ ఉన్నది, కర్మలని అంటించుకోకుండా అంటే నిష్కామ కర్మలు చేస్తూ పరమ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు మోక్షానికి అర్హుడు. అతనికి మళ్ళీ
పునర్జన్మ అనేటువంటిది ఉండదు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాం గతిం. పరమాం గతిం, గతిం అంటే ఎండ్, గోల్. పరమం అంటే హయ్యెస్ట్ గోల్. అదేమిటి? గోలోకధామం. ఎవడైతే మాముపేత్య పునర్జన్మ, నన్ను అయితే నా దగ్గరికి ఎవరైతే వస్తాడో వాడికి ఈ దుఃఖాలయం అనేటువంటిది, అశాశ్వతమైనటువంటి దుఃఖాలయము మళ్ళీ లభించదు. అతనికి పరమసిద్ధి లభిస్తుంది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానం. అటువంటి వాళ్ళు మహాత్ములు అనిపించుకుంటారు. ఎవరు? శుద్ధ సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు నా లోకాలకి వచ్చేస్తారు. నా లోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడం అంటూ ఉండదు అని భగవంతుడు చెప్తున్నాడు. సో వీళ్ళు ఎవరయ్యా అంటే కృష్ణ చైతన్యవంతులు అన్నమాట. మనం చూస్తున్నాం కృష్ణ చైతన్యం, మన కృష్ణ కాన్షియస్నెస్లో ఎంతో క్షమాగుణం ఉన్నది. ఈవెన్ మనం చూస్తుంటాం, అంటే నార్మల్గా మనం ఎవరికైనా సాఫ్ట్నెస్ ఉంటుంది, సాఫ్ట్ నేచర్ ఉంటుంది, అవన్నీ ఓకే. ఒక్క నిమిషం మాతాజీ, 1 minute. ఓకే, సారీ అబౌట్ ఇట్ మాతాజీ. శుద్ధ సత్వగుణం అంటే ఈ కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాళ్ళకే శుద్ధ సత్వగుణం అనేటువంటిది వస్తుంది. ఎలాగంటే అత్యున్నతం, అంటే క్షమాగుణం. దయ అంటే ఇంకా దాన్ని డిఫైన్ చేయలేమన్నమాట. అంత దయ క్షమాగుణము కలిగి ఉంటారు. అందరికీ హెల్పింగ్ నేచరు. తర్వాత అందరూ కూడా భగవంతుని బిడ్డలే అని అందరినీ భగవంతుని దగ్గరికి చేర్చాలనేటువంటి తపనతో ఉంటారు. వాళ్ళు ఎంత కష్టానికైనా గురి ఓర్చుకుంటారన్నమాట. ఎలాగా అంటే మనం ఇప్పుడు ఇస్కాన్లో మనం చూస్తున్నాము, ప్రభుజీసి తర్వాత గురువు గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు దేహంకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళు ఆత్మకి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. సర్వ ఏంటి హృదయాన జీవులలో వాళ్ళ హృదయాల్లో ఉంటానని భగవంతుడు భగవద్గీతలో అంటాడు. సర్వజీవానం హృదయేశ అర్జున తిష్టతి. అందరి హృదయాల్లో నేను తిష్ట వేసుకుని ఉంటాను అంటే భగవంతుని చూస్తున్నారనమాట. ఎదురుగా ఎటువంటి మనిషి ఉన్నాడు, వాడి రూపము, వాడి కలరు, వాడి జాతి గురించి వీళ్ళు పట్టించుకోరు. భగవంతుడు అక్కడ ఉన్నాడు, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి. అందుకే మీరు చూస్తుంటారు వీళ్ళు ఇస్కాన్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, బుక్స్ డిస్ట్రిబ్యూషన్. బుక్ డిస్ట్రిబ్యూషన్కి వీళ్ళు చాలా, ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ యుఎస్లో కూడా మనం చూస్తున్నాం, హైదరాబాద్లో కూడా మనకి రెండు వీళ్ళ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి అబిడ్స్లో ఉన్నది, ఒకటేమో అక్కడ సికింద్రాబాద్ ప్యారడైజ్ అది ఎక్కడది, ప్యారడైజ్ దగ్గరే ఉన్నది. అక్కడ ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. సర్వీస్, సేవ చేయడం భగవంతునికి. ఎందుకు? భగవంతుడు చెప్పాడు కదా, నేను భగవద్గీతలో అక్షర రూపంలో ఉన్నాను, శబ్ద రూపంలో ఉన్నాను, భాగవతంలో శ్రీమద్ భాగవతంలో అక్షర రూపంలో శబ్ద రూపంలో ఉన్నాను. కాబట్టి ఆ భగవంతుని ఆ శబ్ద రూపంలో అందరికీ అందించడానికి వీళ్ళు మనకి హాస్పిటల్స్కి వెళ్తుంటారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంటారు, ఆఫీసెస్కి వెళ్తుంటారు, ఈవెన్ రోడ్డు మీద, ఈవెన్ స్టేషన్స్లో కూడా మనం చూస్తుంటాం, ప్రభుజీ ఒక చిన్న పుస్తకం తీసుకోండి. ఎందుకు అంటే ఆ పుస్తకం మీ చేతిలోకి వస్తే శ్రీకృష్ణుడు మీ చేతిలో వచ్చినట్లే. సో ఎప్పుడైతే అందుకే ప్రభుపాదులు వారు అంటారు, శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం ఎవరి ఇంట్లో ఉంటుందో ఇట్ ఈస్ లైక్ ఏ టైం బాంబ్ అంటాడు అతను. టైం బాంబ్ అంటే అంతటి పదాన్ని ఆయన వాడాడు. టైం బాంబ్ అంటే ఏమిటి? ఒక టైం ప్రకారం అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. అంటే ఏమి ఎక్స్ప్లోడ్ అవుతుంది? కృష్ణ భావనామృతం అనేటువంటి భక్తి అందులోకి వస్తుందన్నమాట, వాళ్ళలోకి వస్తుంది. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాం కదా, ఒక ప్రభుజీ ఒక గురువు గారి ఇంటికి వచ్చినప్పుడు ఆ దంపతులు అతన్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. కొడుకు అతన్ని అవమానిస్తాడు. నేను ఒక టేబుల్ మీద డబ్బులు పెట్టాను, అది పోయాయి, గురువుగారే తీసుకెళ్లారు అని నింద కూడా వేస్తాడు. సో వాళ్ళు తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అయినా తర్వాత ఏం చేస్తారంటే కొన్నాళ్ళకి మళ్ళీ ఆ గురువు గారినే పిలిపించి మళ్ళీ గురువు వస్తారనమాట.
వచ్చినప్పుడు డైరెక్ట్గా గురువు గారినే ఇతను అడిగేస్తాడు. నేను అప్పుడు డబ్బులు పెట్టాను, డబ్బులు కనిపించట్లేదు, ఆ రోజు మీరే వచ్చారు, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత డబ్బులు కనిపించలేదంటే గురువుగారి కళ్ళలో నీళ్లు తిరుగుతుంది. ఏమిటయ్యా నీది ఇంత బాధ పెట్టావు మా గురువు గారిని, అసలు ఊరుకోకూడదా, డబ్బులు పోతే పోయింది కదా, ఎందుకు అలాగన్నావు అంటే అప్పుడు గురువుగారు అంటారు, నేను ఇతను అన్నదానికి బాధపడడం లేదు, ఎందుకు బాధపడుతున్నానంటే అతను చెప్తాడు. ఆ బాబుని పిలిపించి ఆ షెల్ఫ్లో ఆ భగవద్గీత పుస్తకం ఉంది, అది ఒకసారి తీసుకురా నాన్న అంటాడు. తీసుకురా అంటే అయిష్టంగానే తీసుకొస్తాడు. అందులో ఓపెన్ చేసి చూడవయ్యా అంటే చూస్తాడనమాట. చూస్తే అందులో ఆ డబ్బులు ఏదైతే పోయాయి అనుకున్నాడో అందులో ఉంటాయన్నమాట. సో అప్పుడు చెప్తాడు గురువుగారు చెప్తారు, ఏమిటంటే నాకు ఈ బాధ ఎందుకందంటే నేను 6 నెలల తర్వాత వచ్చాను, ఈ 6 నెలల తర్వాత ఇప్పుడు ఈ పుస్తకము మీలో తీశారనమాట. అంటే ఇంతవరకు కూడా ఎవరు ఈ పుస్తకాన్ని ముట్టుకోలేదు. మీరు కనుక ఆ ఒక రోజో 2 రోజుల్లో 3 రోజుల్లో తీసుంటే మీకు అప్పుడే తెలిసిపోయేది ఇందులో ఈ డబ్బులు ఉన్నాయని. ఆ రోజు ఫ్యాను గాలికి ఆ డబ్బులు ఎగిరిపోతాయని టేబుల్ మీద పెట్టిన డబ్బుల్ని నేను ఆ పుస్తకంలో పెట్టానయ్యా, కాబట్టి నాకు దానివల్ల బాధ కలిగింది. అంటే మీకు ఆ 6 నెలల సమయము వృధా అయిపోయింది, కృష్ణుని స్మరించకుండా కృష్ణుని ధ్యానించకుండా ఉన్నారు, దానివల్ల నాకు బాధ కలిగింది అంటే యూ కెన్ ఇమాజిన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ దట్ గురూజీ. అంటే అంతటి కారుణ్యము అందరిలో ఉంటుందన్నమాట. సో కృష్ణ భావనామృతంలో ఎవరైతే వస్తారో కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకుంటారో, కృష్ణుడే గోలోక ధామం నుంచి దిగి వచ్చి ప్రేమతత్వాన్ని మనకి పంచాడు, అంటే అంతటి కరుణామయుడు. సో ఎవరైతే ఈ భావనామృతంలో వస్తారో వాళ్ళకి అతనిలో ఉన్నటువంటి గుణాలు తప్పకుండా వస్తాయి. ఎప్పుడైతే అటువంటి గుణాలు వస్తాయో అప్పుడు దే విల్ బి క్వాలిఫైడ్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్, అంటే గోలోకధామానికి వెళ్ళవచ్చు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటేనూ మహోత్తముడు. బ్రాహ్మణులు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే వాళ్ళు చేసేటువంటి గుణము, వాళ్ళు చేసేటువంటి కర్మలు, పురానికి హితము చేసేటువంటి వాడు బ్రాహ్మణుడు. దైవత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పంచేటువంటి వాడు బ్రాహ్మణుడు. చాలా నిష్ఠతోనూ నియమముతోనూ ఆ బ్రాహ్మణులు అంటే ఆ సద్ప్రవర్తన కలిగి ఉండాలి అనేటువంటిది బ్రాహ్మణుల క్వాలిటీ అన్నమాట. వాళ్ళకంటే ఎక్కువ క్వాలిటీ అంటే కృష్ణ భావనామృతం, అంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్లో కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాడు వైష్ణవుడు అయిపోతాడు. శ్రీ వైష్ణవుడు అంటే బ్రాహ్మణుల కంటే గొప్పగా అవుతాడు అనమాట. సో దట్ హీ కెన్ రీచ్ ద గాడ్ హెడ్. బ్రాహ్మణులు తమ గుణాలను అనుసరించి పరతత్వమును తెలుసుకోవలసి ఉన్నను, వారిలో అధిక భాగము కేవలము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయించుదురు. కానీ మానవుడు అట్టి పరిమిత బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానమును సాధింపగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. అంటే బ్రాహ్మణుల కంటే ఉన్నతమైనటువంటి స్థితి ఎవరికయ్యా అంటే ఈ వైష్ణవులకి ఉన్నది. అంటే వాళ్ళు శ్రీకృష్ణుని ఆ ప్రేమ తత్వాన్ని పూర్తిగా ఫాలో అవుతారు, ప్లస్ మిగతా వాళ్ళకు కూడా పంచుతారు అనేటువంటిది. బ్రాహ్మణ జ్ఞానాన్ని అధిగమిస్తారు. అంటే దేవుడంటే ఎవరని వీళ్ళకి తెలుసు. దేవుడంటే తెలుసుకున్న మాత్రాన దైవతత్వానికి చేరువ కాలేరు, అది ఆచరించాలి. మనస వాచ కర్మణ మనం ఆ తత్వాన్ని ఆచరించినప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క గోలోక ధామానికి మనం వెళ్ళవచ్చు. దట్ ఈస్ ది హైయెస్ట్ గోల్ దట్ వీ కెన్, పరమ సత్యం అనమాట, పరంధామం. దాన్నే పరంధామం అంట కూడా అంటారు. పరంధామ అంటే ఏమిటి? ధామం అంటే ప్లేస్, లోకము. పరం హైయెస్ట్ లోకం అనమాట పరంధామ. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ అని అంటాడనమాట. అంతటి మహోన్నతమైనటువంటి దేవాది దేవుణ్ణి అలాగా స్తుతిస్తారనమాట. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పవిత్రం పరమం భవాన్, నువ్వు అటువంటి వాడు. భవాన్ అంటే నువ్వు ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీరాముడు, నరసింహుడు, వరాహాది అనేక శ్రీకృష్ణుని దివ్య అవతారాలకు సంబంధించిన జ్ఞానము ఈ శ్రీకృష్ణ చైతన్య జ్ఞానముతో కూడి ఉండును. అంటే ఈ అవతారాల్లో దే హ్యావ్ ద సేమ్ పొటెన్సీ అనేటువంటిది వీళ్ళకి తెలుస్తుంది అనమాట. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, కేవలం విగ్రహారాధన చేసి ఆ భగవంతుని ఆరాధిస్తారు, కానీ అతని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు? శ్రీకృష్ణ భావనామృతంలో వచ్చినప్పుడు అందరితో మనం విని చదివి ఆకలింపు చేసుకొని మనం అర్థం చేసుకొని దాన్ని ఆచరించాలన్నమాట.
అప్పుడే మనము శ్రీ వైష్ణవులము అవుతామన్నమాట. ఈ కృష్ణ చైతన్య జ్ఞానముతో కూడి ఉండును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మానవ సంఘములోని చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైనట్టే, ఎలాగా శ్రీకృష్ణుడు ఈ 4 ఈ వర్గాలకి చెందినటువంటి వాడు కాడు కదా శ్రీకృష్ణుడు. అతడు కేవలము సత్వగుణం ఉన్నదా, రజోగుణం ఉన్నదా, తమో గుణం ఉన్నదా? లేదు. శుద్ధ సత్వగుణం ఉన్నది. అంటే మాయా మాయాతో ఇవన్నీ కూడా ఈ కర్మలు గుణాలు ఏవో మాయాదేవి చేతిలోనే ఉన్నది. ఈ మాయాదేవి చేతిలో నుంచి బయటపడాలంటే శుద్ధ సత్వ గుణాన్ని మనము అలవరుచుకోవాలన్నమాట. ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏమిటి శుద్ధ సత్వ గుణం అంటే? అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం అనుకున్నాము అక్రూరుడు, కంసుని ఆజ్ఞ ప్రకారము అక్రూరుడు కృష్ణ బలరాములని వృందావనం నుంచి మధురకి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు కంసుడు. సో అతను వచ్చినప్పుడు మనం అనుకున్నాం శ్రీకృష్ణుని అసలు నామం తలుచుకుంటేనే అతని ఒళ్ళు గగురు పొడిచి ఆ చెప్పులు వదిలి ఊరి బయట నుంచి రథాన్ని దిగి అతడు భూమి మీద పొర్లుకుంటూ, ఎక్కడ బృందావనం మొత్తంలో కృష్ణుడు సంచరించాడు కాబట్టి అతని చిన్ని చిన్ని పాదాలు అక్కడ ఉన్నాయి. ఆ పాదాలు స్పర్శించినటువంటి భూమి, ఆ ధూళి అతనికి అంత పవిత్రం అని చెప్పేసి నా కాలి నడక కూడా, కాలి పాదము ఆ భూమి మీద మోపకూడదని చెప్పి పొర్లుకుంటూ వస్తాడనమాట కృష్ణుని దగ్గరికి. అంతటి భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి వాడు అక్రూరుడు. కానీ అతని మాయాదేవి వలన ఏమవుతుంది, అతనే ప్లాన్ చేస్తాడు. సత్రాజిత్తు దగ్గర నుంచి దొంగిలించినటువంటి ఆ శమంతక మణిని శ్రీకృష్ణుడు మళ్ళీ వాపసు తెచ్చి అతనికి ఇచ్చేసి సత్యభామతో వివాహం జరుగుతుందన్నమాట. కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ సత్రాజిత్తు మళ్ళీ ఇంకా ఇద్దరు కలిసి ఆ మణిని అపహరిస్తారు. సో అపహరించిన దానివల్ల ఆ ఇద్దరు కూడా మరణిస్తారు. కానీ ఆ మణి అక్రూరుని దగ్గర ఉండిపోతుందన్నమాట. అంటే అతను ఎంతటి భక్తి పార్వశ్యంతో శ్రీకృష్ణుని సేవించాడో, శ్రీకృష్ణుడు ఎంత కష్టపడి ఆ శమంతక మణిని తీసుకొచ్చి ఇచ్చాడు. కష్టపడడం అంటే అంత సంహరించి అతనికి ఈ కష్టాలన్నీ కూడా లవలేశము కూడా ఉండదు. భగవంతుడు కేవలము తన ఏమిటి ఇచ్ఛాశక్తితో అన్నీ సాధించగలడు. అయినప్పటికీ మానవ రూపాన్ని అతను అవతారంలో మానవ రూపంగా వచ్చాడు కాబట్టి మానవులకు ఎలా ఏం చేస్తారో అదే విధంగా ఆ సింహముతోనూ భల్లూకముతోనూ ఆ భల్లూకముతో పోట్లాడి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చి తన మీద వచ్చినటువంటి నిందని మాపుకుంటాడు. అవన్నీ తెలిసినప్పటికీ కూడా అక్రూరుడు కూడా వీళ్ళలో ఈ మోసములో పార్ట్ తీసుకున్నాడనమాట. అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అతన్ని సభకి పిలిపిస్తాడు. అందరూ సభకి వచ్చేసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, ఎవరి దగ్గర అయితే ఈ మణి ఉన్నదో అది నాకు తెలుసు, వాళ్ళని నా నోటి నుంచే నేను చెప్పను, వాళ్ళే ఈ మణిని ఇచ్చేస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలు నశించిపోతాయి అంటే అప్పుడు అక్రూరుడు శ్రీకృష్ణుని తన తప్పుని మన్నించమని కోరుకుంటూ ఆ మణి నా దగ్గరే ఉన్నదని చెప్పేసి మళ్ళీ అతనికి ఇచ్చేస్తాడనమాట. సో అంటే ఎంత క్షమాగుణం ఉన్నదో మనము దీనివల్ల అర్థం చేసుకోగలము భగవంతునిలో. సో ఇవన్నీ క్వాలిటీస్ కూడా అంటే మనకి హాని కలిగించినప్పటికీ, మనకి నష్టం కలిగించినప్పటికీ కూడా మనము సముద్రంలో ఎలాగైతే మనం రాళ్ళు వేసినప్పటికీ సముద్రం తిరిగి ఆ రాళ్ళని వాపస్ ఇవ్వదు, తనలోనే పెట్టుకుంటుంది. అలాగే ఈ శ్రీకృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్షమాగుణముతో శుద్ధ సత్వ గుణం వైపు పయనిస్తారనమాట. ఎప్పుడైతే ఆ మార్గాన్ని ఎంచుకుంటారో అప్పుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ లోకం గోలోకధామానికి మనము వెళ్ళవచ్చు, వాళ్ళు వైష్ణవులు అయిపోతారు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అనేటువంటి శ్లోకంలో చక్కగా భగవంతుడు వివరించాడనమాట. ఎలాగా అంటే ఈ గుణాల వలన కర్మల వలన తమ తమ జన్మని బట్టి కాక కర్మలని బట్టి గుణాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి ఎవరు ఏ క్వాలిటీ కలిగి ఉంటారో. సత్వగుణము రజోగుణము తమో గుణాలకి అధీనంగా కర్మలని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని ఈ కేటగిరీస్లోకి మనము గుర్తించాలి. కానీ ఈ 4 వర్ణాలని మించి మనం వైష్ణవ వర్ణంలో వెళ్ళి గోలోకధామానికి చేరుకోవాలనేటువంటి మెసేజ్ సందేశము ఇందులో మనకి లభిస్తున్నది అనమాట. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఇంతవరకు మనం చెప్పిన దాంట్లో, డిస్కస్ చేసిన దాంట్లో?
లాస్ట్ సెంటెన్స్ చూడండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మానవ సంఘములోని చాతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ, దేశ, వర్గ వంటి మానవ సంఘ విభాగాలన్నిటికీ అతీతుడు. ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు. అతడు 67-69 ఇయర్స్ ఏజ్లో ఇక్కడ పాశ్చాత్య దేశం అమెరికాకి వచ్చాడనమాట. వచ్చి ప్రభుపాదుల వారు అసలు హిప్పీస్ అంటే వాళ్ళకి మొత్తం సమాజాన్నే వాళ్ళని బహిష్కరించింది. అటువంటి వాళ్ళని కూడా తనలోకి చేర్చుకుని వాళ్ళనే వైష్ణవులుగా తీర్చిదిద్దారు. అంటే ఎలాగ రిఫైన్మెంట్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఫస్ట్ వీ షుడ్ నో దట్ భగవంతుని అంటే అసోసియేషన్ ఏబిసిడి చాలా ఇంపార్టెంట్. అసోసియేషన్, డివోటీస్ అసోసియేషన్ ప్యూరిఫై చేస్తుంది మనల్ని. తర్వాత బి రీడింగ్ బుక్స్ అనమాట. వీ షుడ్ రీడ్ ప్రభుపాద్ బుక్స్. సి అనేటువంటిది ఏమిటి? చాంటింగ్. వీ షుడ్ కీప్ ఆన్ చాంటింగ్, మాల జపం చేయాలి. డి అనేటువంటిది ఏమిటి? ఏబిసిడి డివోషన్ ప్రభుజీ. డివోషన్ ఉన్నది, ఇంకోటి ఏదో ఉన్నది. ప్రసాదం గురించి వస్తుంది మాతాజీ. అది అసోసియేషను, బుక్స్, చాంటింగ్, భగవంతుని ప్రసాదం అని వస్తుంది. డి అని నాకు గుర్తు రావట్లేదు. సో ఈ 4 కలిగి ఉండాలన్నమాట. అంటే ప్రసాదం విల్ రిఫైన్ అనమాట. భగవంతునికి అర్పించినటువంటి ప్రసాదము మనం తీసుకుంటే మనలో రిఫైన్మెంట్ అనేటువంటి తప్పకుండా వస్తుంది. చాలామందిని మనం చూసాము. కొంతమంది ఫస్ట్ అంటే టెంపుల్కి వచ్చినా కూడా ఫస్ట్ ప్రసాదం గురించి చూస్తుంటారు. మనం ఈవెన్ ఇందులో వచ్చినప్పటికీ కూడా అందులో శుద్ధ భక్తి కలిగినటువంటి వాళ్ళు రిఫైన్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. జస్ట్ రాగానే ఇందులో రిఫైన్మెంట్ అయిపోతుందని మనం అనుకోలేము. కొంత టైం పట్టిన తర్వాత ఆ ప్రసాదం యొక్క ప్రభావం వల్ల వాళ్ళలో చాలా గ్రాడ్యువల్గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. మేమే చూసాం ఇక్కడ చాలామంది అంతకుముందు ఎటువంటి అంటే ఎంత కోపము, తామసిక గుణము, రజోగుణము ఉన్నటువంటి వాళ్ళు శుద్ధ సత్వ గుణం వైపు చాలా చేంజ్ అయిపోయారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద మెసేజ్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఇంతవరకు మనం చదివిన దాంట్లో, డిస్కస్ చేసిన దాంట్లో? ఏం లేవు ప్రభుజీ. ఓకే, నైస్. సో we'll go to 14th శ్లోకం, 4th chapter, 14th శ్లోకం. ఓకే, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మళ్ళీ ఒకసారి చదువుతాను. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఒకసారి చదవండి మాతాజీ, ప్రశాంతి మాతాజీ. ప్రభుజీ. ఆ. నామాం కర్మాణి లిపంతి నామే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నైస్, వెరీ నైస్ మాతాజీ. మీనింగ్స్ కూడా చదవండి మాతాజీ. ఇవాళ ప్రభా మాతాజీ రాలేదు ఎందుకో. మాం నన్ను, కర్మాణి అన్ని రకములైన కర్మములను, నా లిమాంతి ప్రభావితము చేయవు, మే నాకు, కర్మఫలమునందు నా స్పృహ కోరిక లేదు, ఇది అని మాం నన్ను ఎవ్వడు అభిజానాతి తెలుసుకొనునో కర్మఫలముచే సా అతడు నా బధ్యతే బంధింపబడడు. నన్ను ప్రభావితము చేయు కర్మమేదియూ లేదు. నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము ఎరిగినవాడు కూడా కర్మఫలముచే బంధింపబడును. భాష్యము చదవమంటారు ప్రభుజీ? భాష్యం చదవండి మాతాజీ. కొంతవరకు చదువుదాము, తర్వాత ఓకే. రాజు తప్పు చేయడని లేక రాజ్యాంగ శాసనమునకు లోబడి ఇండుడని పలికేను. భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనములు ఎన్నో కలవు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తునకు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాదు.
అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా నిలిచియుండును. ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహింపవలనడి ప్రవృత్తి చేత జీవులు వివిధ కామ్య కర్మ ఫలములచే బంధింపబడుతురు. ఇక్కడ వరకు ఆపమంటారా ప్రభుజీ? ఎగ్జాంపుల్ చదివండి మాతాజీ, ఉదాహరణకు. ఉదాహరణకు, ఒక సంస్థ ఎందలి కార్మికులు చేయు మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యులు కాగలరు కానీ సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగత్తునందు జీవులందరూ తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మల యందు నెలకొని ఉన్నారు. అట్టి కర్మలు భగవాన్ని చేత నిర్ణయింపబడినవి కావు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు ఈ జగత్తునందలి కర్మల యందు నెలకొని మరణాంతరము స్వర్గలోక సుఖములను వాంఛింతురు. భగవానుడు ఆత్మారాముడైనందున అతడు ఎన్నడూను అట్టి స్వర్గ సుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణను కలిగి ఉండడు. ఓకే మాతాజీ, వాస్తవం. ఇంతవరకు చాలు. నెక్స్ట్ మనం రేపు చదువుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో నామాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. భగవంతుడు అంటున్నాడు, నామాం కర్మాణి లింపంతి. అయ్యా అర్జున, అర్జునుని ఉద్దేశంతో అంటే మనకి ఇది బోధిస్తున్నాడు అర్జునుని ద్వారా. ఈ భగవద్గీత అంతా కూడా అర్జునునికి చెప్పినట్లు అనిపిస్తుంది, కానీ ఇది లోక ఉద్ధరణకు భగవంతుడు అర్జునుని కేవలం నిమిత్తం చేసుకున్నాడు. నిమిత్త మాత్రం అంటే అర్జునుడు అడుగుతున్నాడు మన పరంగా. భగవంతుడు అర్జునుని ద్వారా మనకి ఈ విషయాలన్నిటిని కూడా తెలియపరుస్తున్నాడు. ఎలాగా అంటే, నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదియూ లేదు. ఎందుకు లేదు? భగవంతుడు కర్మలు చేస్తున్నాడు కదా, మరి ఎందుకు అతన్ని ఏ కర్మ యొక్క ప్రభావం అతనికి ఉండదు అంటే దానికి మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మరి భగవంతుడు అంతా సృష్టి స్థితి లయ చేస్తున్నాడు కదా, మరి అతనికి ఆ కర్మఫలం అంటారు కదా. అతడు విష్ణు రూపంలో సృష్టి, మన బ్రహ్మరూపం, బ్రహ్మదేవుని హృదయంలో శ్రీకృష్ణుడే ఉండి సృష్టి కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. మరి సృష్టి కార్యాన్ని కొనసాగించినప్పుడు అది మరి ఆ ఫలం అతనికి అంటాలి కదా. అలాగే విష్ణు రూపంలో రక్షణ చేస్తున్నాడు, శివ రూపంలో లయ అంటే ప్రళయాన్ని సృష్టిస్తున్నాడు. అంటే ఎంతమందికి ఇలాగా సృష్టి, జన్మ, తర్వాత రక్షణ, తర్వాత లయ అనేటువంటి కలిగించినప్పుడు మనమే అనుకుంటాం కదా, ఇలాగా భగవంతుడు ఇప్పుడు ఇంత మనకి కృప చేశాడు, ఇంత మానవ జన్మ ఇచ్చాడు అంటే మరి ఆ ఫలితం భగవంతునికి వెళ్ళాలి కదా, అంత మంచి కార్యాన్ని చేసినప్పుడు. అదే ఏదైనా చెడు జరిగినప్పుడు మళ్ళీ భగవంతున్నే మనం నిందిస్తుంటాము. ఎందుకంటే మన యొక్క ఈ ఇంద్రియాలు అపూర్ణము, మనకి మిథ్య అంటే వీ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే వీ హ్యావ్ ఎ చీటింగ్ ప్రొపెన్సిటీ, ఆల్సో వీ గెట్ అజ్ఞానానికి మనం లోబడతాము. తర్వాత మనము ఇంద్రియాలు అపూర్ణంగా ఉన్నాయనేటువంటి కూడా మనం తెలుసుకున్నాము. సో ఇవన్నీ తెలిసినప్పుడు మరి భగవంతుడు ఏ కర్మ చేస్తాడో ఆ కర్మకి అతడు బాధ్యుడు కదా, ఆ కర్మ యొక్క ఫలితం అతనికి అంటాలి కదా. అంటే ఆ భగవంతుడు అంటున్నాడు, మాయా అనేటువంటిది నేను సృష్టి చేశాను. మాయాదేవి వలన జనులు కర్మలు ఆచరిస్తుంటారు, ఆ కర్మ ఫలితాలు వాళ్ళకి అంటుతాయి. కానీ నేను మాయాదేవి కంటే పైన ఉన్నాను, అంటే మాయాదేవి నా అధీనంలో ఉన్నది కాబట్టి ఈ కర్మలు నాకు, ఆ కర్మ యొక్క ఫలితము నాకు అంటదు. ఎలాగ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటి? నేను కర్మఫలములను కూడా వాంఛింపను. మనం ఏదైనా పని చేస్తే, అంటే ఒక మంచి పని ఏదైనా చేశామనుకోండి, సో మానవుని యొక్క గుణం ఏమిటంటే ఒక మంచి పని చేసినప్పుడు 1000 మందికి చెప్పుకుంటాడు. అదే ఒక చెడు పని చేసినప్పుడు ఈవెన్ తన క్లోజ్ పీపుల్కి కూడా చెప్పడు. ఎందుకు? దే విల్ ట్రై టు బీ లిటిల్ దట్ పర్సన్. అంటే అతన్ని, ఓహో ఇంతేనా, ఇతడు బయటికి కనిపించడానికి ఇలాగ ఉన్నాడు కానీ ఈ పని చేశాడా అని చిన్నపుచ్చుకుంటారేమో, నన్ను అసహించుకుంటారేమో, నన్ను నుంచి దూరంగా ఉంటారని చెప్పేసి ఒక అదేమిటి, ఒక తెర అనేటువంటిది కప్పేసుకుంటాడనమాట తప్పు చేసినప్పుడు. కానీ మంచి చేసినప్పుడు నలుగురికి తనే గొప్ప చెప్పుకుంటూ తిరుగుతుంటాడనమాట. సో ఇది నా వాంఛ అంటే కోరిక. ఈ కోరిక అనేటువంటిది ఉంటుంది ప్రతివాడికి. సో ఏ కర్మ మనం యజ్ఞం చేస్తున్నాము,
ఆ దైవారాధన చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము. సో దాని నుంచి ఏదో ఒకటి మనం కోరుకుంటూనే ఉన్నాము. ఈవెన్ భగవంతుడి దగ్గర రోజు పూజ చేసినప్పటికి కూడా మనము కోరిక కోరకుండా అక్కడి నుంచి బయటికి రాము. ఎందుకంటే భగవంతుని మానవ సహజం అన్నమాట అది. సో ఆ కోరిక తీరినప్పుడు ఏమవుతుంది, ఆ కోరిక యొక్క ఫలము మనకి తప్పకుండా అంటుతుంది అనమాట. కానీ భగవంతునికి అది అంటదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అతను ఏ కర్మ చేసిన అది నిష్కామ కర్మ కూడా కాదు. భగవంతుడు చేసేటువంటి కర్మలు ఏమిటంటే అతడు బై నాట్ బై డిజైర్ బట్ బై నేచర్ భగవంతుడు అలాగా చేసేస్తుంటాడనమాట. అంటే అతడు ఈవెన్ తలుచుకుంటే చాలు ఆ భగవంతుడు ఆ కార్యాలు నడిచిపోతాయి. కానీ దానివల్ల అతనికి ఏది ఆ, ఆ, ఏమిటి ఆ రిజల్ట్ అనేటువంటిది ఉండదు. ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనము. ఒక బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఒక చిన్న ఇల్లు కానీ ఇల్లులాగా కట్టడం కానీ ఏదో బొమ్మలు చేయడం కానీ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, వచ్చేటప్పుడు మళ్ళీ దాన్నే వాళ్ళు పడగొట్టి వచ్చేస్తారనమాట. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి స్థితి లయాలని ఒక ఆటలాగా చేస్తున్నాడు. దానివల్ల అతనికి ఏమీ ప్రయోజనం లేదు. కానీ మానవులని, ఈ జంతువులని, జీవులని సృష్టించి వాళ్ళకి వాళ్ళ కర్మల ద్వారా ఫలితాన్ని వాళ్ళకి ఇప్పించి తిరిగి తన లోకానికి రప్పించుకోవడమే భగవంతుని యొక్క ఆ, ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఏ కర్మ కూడా నాకు అంటదు, ఏ కర్మ ఫలితము నాకు అంటదు. నన్ను గూర్చిన ఈ సత్యమును ఎరిగినవాడు కూడా కర్మ ఫలముచే బంధింపబడడు. ఇదే పరమ సత్యం అనేటువంటిది మనము తెలుసుకున్నాము. సర్వగుణ సంపన్న భగవంతుడు ఎటువంటి వాడంటే సర్వగుణ సంపన్నుడు, సర్వదోష వివర్జిత. ఏ దోషము కూడా భగవంతునిలో లేదు. అతని రూపము ఎలాంటిది అంటే సత్ చిదానంద విగ్రహము. సచ్చిదానంద, సత్ అంటే ఎటర్నల్, చిత్ అంటే నాలెడ్జ్, ఆనందము, ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడు. అతనికి జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది లేదురు. కాలాతీతుడు, కాలానికే ఇంకొక పేరు భగవంతుడే. కాలంకి భగవంతుని కాలాన్నే భగవంతుడని కూడా అంటామన్నమాట. కాలం అనేటువంటిది ఒకటి పర్మనెంట్ అన్నమాట. ఈ కాలము గుప్పిట్లో ప్రతి ఒక్కళ్ళు చిక్కుకోలేక తప్పదు. సో భగవంతుడు దీని నుంచి అతీతుడు అన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ కర్మ ఫలముచే బంధింపబడరు. అంటే ఏం తెలుసుకోవాలి? ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ, నథింగ్ ఈజ్ మైన్. సో వై ఐ హ్యావ్ కమ్ హియర్, వాట్ ఈస్ ద పర్పస్? మై పర్పస్ ఆఫ్ కమింగ్ టు భూలోకానికి వచ్చిన పర్పస్ ఏమిటి? గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. అంటే మోక్షం గురించి మనం శ్రమించాలి. మోక్షం అనేటువంటిది అంత తొందరగా దొరకదు. ఎప్పుడు మనము శుద్ధ సత్వ గుణాన్ని అలవరుచుకొని పరమసత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ దారి అనేటువంటిది సుగమం అయిపోతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఆ కర్మ ఫలముచే బంధింపబడడు. ఎగ్జాంపుల్ ఏమిటి? శ్రీమద్ భాగవతంలో మనం చూసాము. ఎలాగా అంటే జడభరతుడు అనేటువంటిది ఎగ్జాంపుల్ చెప్పాము. అతడు రాజు, 100 మంది కొడుకులు ఉన్నారు. ఫస్ట్ భరత చక్రవర్తి అతను 100 మంది కొడుకులకి భగవద్ జ్ఞానాన్ని ఉపదేశించి చివరికి వానప్రస్థానికి వెళ్ళిపోయి ఒక జింక వ్యామోహంలో పడి ఆ జింకనే తలుచుకుంటూ అతని దేహాన్ని వదిలాడనమాట. నెక్స్ట్ జన్మలో అతడు జింక అయ్యాడు. ఎందుకు? ఆ కర్మ ఫలితము. దాన్ని తలుచుకుంటూ చివరి స్థితిలో ఎవరైతే ఏది తలుచుకుంటారో ఆ జన్మనే అతనికి వస్తుంది అని భగవంతుడు అంటున్నాడు అనమాట. సో అతనికి కృష్ణ జింక జన్మ వచ్చిందనమాట. అయినప్పటికీ పూర్వజన్మ స్మృతి ఉన్నది అతనికి, అతను చేసినటువంటి పుణ్యకర్మల వలన. సో అతను ఎవరితోనూ కలవకుండా అరణ్యంలో ఒక దగ్గరే ఉండి ప్రాణాన్ని వదులుతాడు జింకలాగా. ఆ జింక దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఒక బ్రాహ్మణ కులంలో పుడతాడనమాట. పుట్టినప్పుడు అతను ఎలాగుంటాడంటే 10 మంది పుత్రుల్లో ఇతడు చివరివాడు. జడభరతుడు. జడం అంటే ఏమిటి? స్టాటిక్. ఒక స్టోన్ ఎలాగుంటుంది, చెట్టు కూడా కాదు, స్టోన్ చలింపదనమాట. వర్షం వచ్చినా, తర్వాత ఎండ ఉన్నా, చలి ఉన్నా, స్నో పడినా, ఏం పడినా కూడా అది చలించదు. అలాగా స్థితి అతనిలో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతాడు? అతడు ఆ కర్మలకి బంధింపకుండా తిరిగి మోక్షానికి వెళ్ళిపోతాడనమాట. అంటే అటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. ఏది కూడా మనము కర్మల ఫలితాలని ఆశించకుండదు, నిష్కామ కర్మలు చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మీనింగ్. నామాం కర్మాణి లింపంతి నమే
కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే నా బధ్యతే బంధింపబడడు. ఏదైతే తీసుకుంటాడో ఈ తెలుసుకుంటాడో అతడు కర్మలచే బంధింపబడడు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత రాజు తప్పు చేయలేడు లేక అతడు ప్రభుత్వ శాసనాలకు అతీతుడని తెలుపు భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనాలు ఉన్నట్లుగానే రాజుకి అందుకే అంటాను, ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు పొలిటీషియన్స్కి వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళని లా ఎందుకు బంధించదు? ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో అలాంటి ప్రొవిజన్ ఇచ్చింది, అన్లెస్ సంబడి కమిట్స్ ఎ క్రైమ్ లైక్ మర్డర్, వాళ్ళని క్రిమినల్ లా ఏమీ చేయలేదన్నమాట, సివిల్ లా ఏమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అతీతులు, బికాస్ దే రూల్ ద వరల్డ్. రాజు చెప్పింది శాసనం అంతే. సో దీన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. సో భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనాలు ఉన్నట్లుగానే, అంటే ఎందుకు వాళ్ళకి ఏమి చేయలేదంటే మనమే వాళ్ళకి ఆ పవర్ ఇచ్చామన్నమాట, మీరే మమ్మల్ని పాలించండి. మరి మనమే వాళ్ళకి ఆ పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏది చేస్తే మనం అది ఒప్పుకోవాలి. అందుకే మనం ఎన్నుకునేటప్పుడు ఎవరైతే వివేకంగా మనము ఆ లీడర్స్ని ఎవరైతే ఎన్నుకుంటామో వాళ్ళు వివేకవంతులై ధార్మికులై ఉంటే అప్పుడు రామరాజ్యం అనేటువంటిది వస్తుంది. అంటే రాజు తప్పు చేయడు. అందుకే రాముడు లోకాభిరాముడు అయ్యాడు. అతడు విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అంటే రాముడు ఏ తప్పు చేయలేదు. చాలామంది లవకుశులు కూడా రామచంద్రుని తప్పు పడతారు. గర్భవతిగా ఉన్నటువంటి మా తల్లిని నువ్వు వదిలిపెట్టేసావయ్యా, ఎందుకు అంటే నీకు రాజ్యమే ఇంపార్టెంట్ అయింది, ప్రజలే ఇంపార్టెంట్ అయ్యారు, కానీ నిన్ను నమ్ముకుని వచ్చినటువంటి నీ సతీమణిని, అది గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలివేశావు. ఈవెన్ లక్ష్మణుడు కూడా రామచంద్రునికి అంతటి సేవ చేసిన వాడు కూడా రామచంద్రుని వైపు అతడు అంత మొగ్గు చూపడనమాట. ఎందుకు? నువ్వు నా వదినని ఇలాగ నాకు ఇచ్చావు ఆజ్ఞ, అంటే నాచే ఈ కర్మ చేపిస్తున్నావు అని చెప్పేసి రామచంద్రుని వైపు చాలా అతను మనసు నొప్పించుకుంటాడు. అయినప్పటికీ అన్న కాబట్టి ఏమీ అనలేడు రాజు. పైగా అప్పుడు రామచంద్రుడు అంటాడు, అందరూ ప్రజలు నాకు బిడ్డలే, ఇది మేమిద్దరూ అంగీకరించి, అంటే యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సాయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. రాజు తప్పు చేశాడు అని ప్రజలకు అనిపించినప్పుడు ఆ తప్పుని మాపుకోవడానికి మనం రాజు ఏం చేయాలి? త్యాగం చేయాలి. సో ఇలాగ మేమిద్దరూ కూడా ఈ అంగీకారానికి వచ్చాము. ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్స్ డెసిషన్, నేనొక్కడ అనుకోలేదు, నా సతీమణి అయినటువంటి సీతాదేవి కూడా అన్నది. ఎందుకు? మీ మీద మచ్చ రాకూడదు అంటే, ఇంత నిందించినా కూడా రాజు చూడండి ఇలాగే తన సతీమణిని పెట్టుకున్నాడు ఇక్కడ, అంటే మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలా అనేటువంటిది రాకూడదని చెప్పి తను అరణ్యానికి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి రాజు అటువంటి వాళ్ళు అరుదు. అందుకే ఇప్పుడు కూడా మనం రామనామాన్ని మనం ఎప్పుడైతే స్మరిస్తామో అప్పుడు మనకి రామం అంటే ఆనందం అన్నమాట, ప్రజలకి ఆనందం కలిగించేటువంటి వాడు. రమయతే ఇతి రామః అంటారు. సో రామనామాన్ని అందుకే అంతటి మహత్తు ఉన్నది రామనామం. సో అటువంటి వాళ్ళు అరుదు. సో బేసికలీ